ప్రకాశం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో రైతులకు ఊరటనిచ్చే శుభవార్త. గుమ్మగట్ట మండలంలోని బీటీపీ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించి కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నీటి విడుదల కార్యక్రమానికి చేరుకున్న ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు రైతులు సాలువాలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. రబీ సీజన్లో పంటలు సాగు చేసుకునేందుకు నీరు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు 5 టీఎంసీల వరకు నీరు చేరిందని అధికారులు తెలిపారు. అయితే బీటీపీ ప్రాజెక్టు సామర్థ్యం 2 టీఎంసీలే కావడంతో మిగిలిన 3 టీఎంసీల నీటిని వృధాగా కిందికి వదల్సి వచ్చిందన్నారు. బీటీపీ ప్రాజెక్టు ఆయకట్టు కింద మొత్తం 12,000 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 5,000 ఎకరాలకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నీటితో రబీ పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని ప్రజాప్రతినిధులు రైతులకు సూచించారు. ఓకే సార్. అత్యంత వెనుకబడిన ప్రాంతం, అనావృష్టికి ఆలవాలమైన ప్రాంతం రాయదుర్గం నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా ఏకైక నీటి వనరుగా ఉన్న గుమ్మగట్ట మండలం భైరవాంతిప్ప ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు ఈ రోజు నీటిని విడుదల చేస్తా ఉన్నాం. సామర్థ్యం 2 టీఎంసీలుంటే ఈ డ్యామ్ కు ఈసారి దాదాపు 5 టీఎంసీల నీరు వచ్చింది. 3 టీఎంసీల నీటిని మనం కిందికి వదులుకోవాల్సి వచ్చింది. దాంట్లో కూడా కొంత నీటిని ఆదా చేయడంలో భాగంగా కొన్ని చెరువులకి ఇమ్మని చెప్తే అధికారులు ఆ రకంగా చేశారు. ఎడమ కాలువ కింద 8,000 ఎకరాలు, కుడి కాలువ కింద 4,000 ఎకరాలు, మొత్తం 12,000 ఎకరాలు ఆయకట్టు ఉన్న భైరవాంతిప్ప ప్రాజెక్టు నిండడం వల్ల ఈ సంవత్సరం 5,102 ఎకరాలకు నీరు ఇవ్వాలని అధికారులు, అట్లాగే రైతు సంఘం వాళ్ళు, ప్రాజెక్టు కమిటీ వాళ్ళు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఈ 5,100 ఎకరాల్లో లెఫ్ట్ కెనాల్ కింద 1 నుంచి 9 డిస్ట్రిబ్యూటర్లకు, కుడి కాలువ కింద 6B నుంచి చివరి ఆయకట్టు వరకు కూడా నీటిని అందించేదానికి ఏర్పాట్లు చేశారు. దశాబ్దాల కాలంగా ఆయకట్టుదారుల అవసరాలు తీర్చలేని నిస్సహాయ స్థితికి చేరుకున్న భైరవాంతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకురావాలని 2018లో మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 962 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి భూమి పూజ కూడా చేశాడు. దాదాపు 30% పనులు కూడా పూర్తయ్యాయి. అప్పట్లో ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా కోరిక నెరవేరుస్తారని నమ్ముతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగాను, కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయదుర్గానికి ఏకైక ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది బీటీ ప్రాజెక్టు. ఈ బీటీ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే లక్ష్యంతో ప్రతి సమావేశంలో కావచ్చు, ప్రతి ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళిన ప్రతిసారి కావచ్చు, కాలవ శ్రీనివాస్ గారు ఒకటే కోరుకుంటారు, నాకు ఆ బీటీ ప్రాజెక్టుకి అందరి నుంచి మనకి నీళ్లు తీసుకొచ్చేసి ఈ ప్రాంత వాసులకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వారు ఎప్పుడు మాట్లాడుతుంటారు. కాబట్టి వారి కళ నెరవేరేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి అనంతపురం జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అందరినీ జలాలకు సంబంధించినటువంటి కాళ్ళు వెడల్పు చేసే కార్యక్రమాన్ని 100 రోజుల్లోనే దాదాపు 3,000 కోట్ల రూపాయల పైచలకు వెచ్చించి కాళ్ళు వెడల్పు చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మిగిలిన ప్రాంతాలు ఏదైతే అందరినీ సుజల సమృద్ధి జలాలు రాలేదో ఆ ప్రాంతాలకు నీరు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గానికి, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 2 నియోజకవర్గం పనిచేసేటువంటి బీటీ ప్రాజెక్టుకి మన జీడిపల్లి నుంచి కాలువ తీసుకొచ్చే కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది.